యావత్ దేశం ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ది రూల్. 3 ఏళ్ల క్రితం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫజిల్ నటించిన పుష్ప ది రైస్ కు సీక్వెల్ గా ఈ మూవీని తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాలను మించి నార్త్ ఇండియా ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. పట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు తరలి వచ్చిన జనమే పుష్ప పాన్ ఇండియా క్రేజ్ కు నిదర్శనమని చెప్పుకోవాలి. లోకల్లో ఎర్రచందనం సిండికేట్ ని ఎదిరించి కొత్త లీడర్ గా పుష్ప ఎలా అవతరించాడనేది తొలి భాగంలో చూపించారు. అయితే శేషాచలం, తిరుపతి ప్రాంతాలకే పరిమితమైన పుష్ప తన నెట్వర్క్ ని ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎలా విస్తరిస్తాడు, తనకు జరిగిన అవమానానికి బన్వర్ సింగ్ షేకావత్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు, మంగళం సీను, కొండారెడ్లు పుష్పని ఎలా దెబ్బ కొట్టారు, కొత్తగా చేరిన జగపతి బాబు, ప్రకాష్ రాజుల క్యారెక్టర్ ఏంటి, వీరందరితో పుష్ప ఎలా పోరాడాడు అన్నదే పుష్ప 2 కథ. ఇక అసలు విషయానికి వచ్చేస్తే పుష్ప 2 సినిమా ఎలా ఉందంటే పొలిటికల్ మసాలా చాలా ఎక్కువగా ఉందని తెలిసిందే. రావు రమేష్, జగపతి బాబులు ముఖ్యమంత్రి కావడానికి జరిగే పోరాటం ప్రధానంగా ఉంటుంది. రావు రమేష్ వైపు అల్లు అర్జున్, జగపతి బాబు వైపు ఫహద్ ఫజిల్ నిలబడి గేమ్ ఆడతారని తెలిసిందే. పుష్ప 2 మొదటి అర్ధ భాగం సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ లో భార్య కోసం దందా పక్కన పెట్టి పేద ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేసే వ్యక్తిగా అల్లు అర్జున్ వర్సెస్ పుష్ప గాడు మారతాడు. ఇక పుష్పకు భార్య శ్రీవల్లి, తన ఫ్రెండ్ కేశవ అంటే చాలా ఇష్టం ఈ సినిమాలో. దీంతో ప్రత్యర్థులు వీరిలో ఒకరిని అనగా కేశ్ చంపేస్తారు. ఇక ట్రైలర్ లో చూపించారు, ఒక చోట గంధపు చెక్కలపై ఒక శవానికి అంత్యక్రియలు నిర్వహిస్తారని. అక్కడ పుష్పతో పాటు వందలాది మంది ఉంటారు. అంటే అక్కడ ఎవరు చనిపోయారనుకుంటున్నారు? కేశవ చనిపోతాడు. కానీ ఆ విషయం శ్రీవల్లికి తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటాడు అల్లు అర్జున్. ఇక హీరో హీరోయిన్లతో పాటు మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు పాత్రకు చాలా బాగా న్యాయం చేశారనే చెప్పాలి. ఇక పుష్ప 1 లాగే పుష్ప 2 కి సంగీతం అయితే నెక్స్ట్ లెవెల్ రూపొందించాడు దేవిశ్రీ ప్రసాద్. ఇక యాక్షన్ సీక్వెన్ల విషయానికి వస్తే అందరూ అనుకున్నట్టు జాతర ఎపిసోడ్ కుమ్మేసినట్లే ఉంటుంది ఈ సినిమాలో. థియేటర్లో ఈ సీన్ కు ఆ సమయంలో వచ్చే బీజిఎం కి నిజంగా గూస్ బంప్స్ వస్తాయనే చెప్పాలి. సినిమాలో మొత్తం 3 యాక్షన్ సీక్వెల్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ గా ఉంటాయి. క్లైమాక్స్ లో అయితే అల్లు అర్జున్, ఫహద్ ఫజిల్ 2 పెద్ద పులుల మాదిరిగా పోరాడే ఫైటు మీకు ఊహించలేనట్టుగా ఉంటుంది. ఇక నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా నటీనటులు, ఇతర సాంకేతిక బృందం పడి కష్టం తెరపై గ్రాండియర్ గా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈ సినిమా అయితే గనక బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని ఆడియన్స్ అంటున్నారు. మరి పుష్ప గాడి ఎలాంటి అద్భుతం చేస్తాడంటే మన తెలుగు రాష్ట్రాల్లో మరికొద్దిసేపు ఆగాల్సిందే. మరి ఏదేమైనా సరే పుష్ప 2 సినిమా సూపర్ హిట్ అంటున్నారు. మరి మీరేమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి.